జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. మీకు ప్రజాకవి, సాహిత్యవేత్త ఒక అంబేద్కరిస్ట్ ఉంటాడు. ఆ అంబేద్కరిస్టు జయరాజు. ఆల్రెడీ వీడి మీద నేను ఇంతకుముందు ఒకసారి కాల్ చేసి నేను మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కింద నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి ఎంత కామెడీగా ఉంటుందో. వీడి పేరు జయరాజు, ప్రజాకవి అట. మరి వీడు ఎట్లా కవి అయినా నాకు అర్థమవుతలేడు. వీడు సాహిత్యంలో వీడు ఒక దిట్ట, వీనికి ఏమో రకరకాల అవార్డులు ఇచ్చారు, వీనికి ఎట్లా ఇచ్చారో నాకు అర్థం కాలే. కానీ వీడు పొద్దున్నలో ఇవ్వగానే హిందూ సమాజం మీదనే వీడు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటాడు వీడు. అయితే లేటెస్ట్గా నిన్న వీడు పెట్టిన పోస్ట్ ఏంటంటే, అమరేకోడు భారతీయులకు సంకెళ్ళు వేసి అవమానకరంగా పంపిస్తుంటే మన దేశభక్తి ఎక్కడ సచ్చిందిరా బత్తాయిలు అని చెప్పేసి ఈ హిందువులను తిడుతున్నాను అనమాట. చూడండి, అసలు ఈ పోస్ట్కి హిందువులను తిట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే వీళ్ళకి ఎంత అజ్ఞానం అంటే, వీళ్ళకి బుర్రనే ఉండదు. వీడికి బుర్రనే ఉండదు. వీళ్ళకు నిజంగా వీడు చదువుకున్నాడా లేకుంటే ఆ రిజర్వేషన్ల డిగ్రీలు సంపాదించిండో అనేది నాకైతే డౌట్. కానీ వీనంత పనికి మనలోడు ఇంకో లేడు. వీనికి గాడ్గా నేను రిప్లై పెట్టిన, ఫస్ట్ కామెంట్ ఇచ్చింది నేనే. వీడికి ఇమ్మీడియట్గా నేను బ్లాక్ చేసి పడేసినాను. అరే గాడిద జయరాజు, నా వీడియో వస్తున్నావు నువ్వు, నీకు పంపిస్తాను నీ మొబైల్కి, నేను ఆ వాట్సాప్ దీనికి వీడియో పంపిస్తా. అరే గాడిద, నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే నన్ను అన్బ్లాక్ చేయరా, నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పురా. అరే గాడిద, అమెరికాకు ఇండియా నుంచి రెండు రకాలుగా పోతున్నారు. ఒకటి లీగల్గా పోతున్నారు, ఒకటి ఇల్లీగల్గా పోతున్నారు. లీగల్గా పోయిన వాడికి ఆ దేశంలో గౌరవం ఉంది, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి అక్కడ రెస్పెక్ట్ ఉంది, జాబులు చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, ఆస్తులు కూడా సంపాదించుకొని అక్కడ గ్రీన్ కార్డు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, లేదా రివర్స్ వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇది లీగల్గా జరిగేది. అరే గాడిద, అమెరికా వాడు సంఖ్యలు వేసి పంపిస్తుంది ఎవరినైనా, అక్రమంగా వాళ్ళ దేశంలోకి వెళ్ళిన వాళ్ళను. మరి ఇండియన్ అయితే ఏంది, పాకిస్తాన్ వాడైతే ఏంది, యూకే వాడైతే ఏంది, దేశంలో ఎవడైనా సరే, అమెరికా దేశంలోనే కాదు మన దేశంలో కూడా అక్రమంగా కూడా వచ్చినట్టే వాడిని పీకేయాలనే, ఇక్కడ నుంచి తరిమేయాలనే చూస్తాం. అమెరికా వాళ్ళు కూడా అది చేస్తున్నారు. కానీ అమెరికా వాళ్ళు ఒక్కళ్ళన్న అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే అక్రమంగా రావడం తప్పు. ఆ అక్రమంగా వచ్చేవాడిని సంఖ్యలు వేసి మన దేశం పంపిస్తుంటే మన దేశభక్తి ఏమైందిరా బత్తాయిలు అని మమ్మల్ని తిడుతున్నావు కదా. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలరా? అమెరికాడికి లేదు మా వాళ్ళు ఇట్లనే అక్రమంగా వస్తారు, ఖచ్చితంగా వాళ్ళు వచ్చినా కూడా మేము మూసుకొని కూర్చోవాలని చెప్పన్నారా? మేము పనికి మాలిన ఎదవా, బుర్ర ఉందారా నీకేమన్నా గాడిద? మనం కూడా తిట్టాలరా వాళ్ళను. మనవాడు తప్పు చేసినా మనం తిట్టాలా? అరే అట్లా పోవద్దు, లీగల్గా వెళ్ళు, నువ్వు అట్లా అక్రమంగా పోయి దేశాన్ని ఒక పరువు తీయకు, సంఖ్యలు వేసి పంపించేంత హీనస్థితికి భారతదేశాన్ని తీసుకురాకు అని చెప్తావా? సంఖ్యలు వేసి పంపిస్తుంటే నీ దేశభక్తి ఏమైందిరా అంటావా? పనికి మాలిన ఎదవా, ఎవడరా నువ్వు? ఎట్లా పుట్టినవురా నువ్వు? అసలు నీ పుట్టుక కరెక్ట్ ఉందారా? అమెరికా దేశంలో ఏ దేశం నుంచి పోయి అక్రమంగా పోయినా వాళ్ళందరికీ సంఖ్యలు వేసి పంపిస్తున్నారు. అక్కడ దేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ మన దేశంలో ఇలాంటి పనికి మాలిన ఎదవలు మాత్రం, పుండాకోడులు మాత్రం సిఏఏ చట్టము, ఎన్ఆర్సీ చట్టాల ద్వారా పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, లేకుంటే బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి రోహింగ్యాలను వీళ్ళందరూ అక్రమంగా మన దేశంలోకి లక్షలాది కోట్లాది మంది వస్తుంటే ఈ చట్టాల ద్వారా వాళ్ళను తరిమేద్దామని చెప్తే ఈ నా కొడుకులు అడ్డం పడతారు ఫస్ట్ మనకు. అరే పనికి మాలిన ఎదవా, సిఏఏ చట్టానికి, ఎన్ఆర్సీ చట్టాలను వ్యతిరేకిస్తున్న నీలాంటి పూరం బోకుగా అనాలరా మేము? ఈ దేశంలో అక్రమంగా చొరబడ్డ వాళ్ళను మేము పంపించడానికి చట్టాలు తీసుకొస్తే నువ్వు అడ్డుపడుతున్నావురా. కానీ అమెరికా దేశం వాళ్ళు అక్రమంగా పోయిన వాళ్ళకు సంఖ్యలేసి పంపిస్తుంటే వాళ్ళు అడ్డుపడతలేరు. అది వాళ్ళకున్న దేశభక్తి. నువ్వేం చేస్తున్నావు? నీకేముందులో దేశభక్తి గాడిద? అక్రమంగా వచ్చిన వాడిని పంపిస్తుంటే నువ్వు అడ్డుపడుతున్నావు. నువ్వు నీలాంటి అంబేద్కరిస్తూ అడ్డుపడుతున్నారు. గాడిద కొడక. ఈ గాడిదలకు నిజంగా వీళ్ళు ఏజ్లు పెరిగినాయి, హౌలగాలు ఉన్నారు, వీళ్ళంతా హౌలగాలు తయారైపోయారు. కానీ ఈ పనికి మాలిన పుండకోడి ఎదవకి నేను ఫేస్బుక్కి వెళ్ళండి, వీళ్ళది ఫేస్బుక్ జయరాజు ప్రజాకవి అని ఉంటుంది.
ఈ ప్రజాకవి ఏంట్రా నువ్వు ప్రజాకవి ఏంట్రా? నీ బ్యాచ్కు నువ్వు కవి కావచ్చురా, పిచ్చినా కొడుక. నువ్వు అవన్నీ కవి తీసుకుంటారా? ఒక్కొక్క లైన్ తప్పులు తీసి నీతో మాట్లాడతాం. బేవర్స్ నా కొడుక, నువ్వు ప్రజాకవి ఏంట్రా? అక్రమంగా భారతదేశం నుంచి విదేశాలకు పోతుంటే వాళ్ళకి చెప్పాలరా మనము, అరే నీ ఎదవా నువ్వు ఆ పని చేయకు, నువ్వు అలా పోయి అక్కడ నువ్వు అరెస్ట్ అయ్యి సంఖ్యలతో నేను మళ్ళీ ఇండియాకు పంపిస్తే దేశ పరువు పోతుంది, మనకు అవమానం అని చెప్పి చెప్తావా? అట్లా పంపిస్తున్నందుకు నీ దేశభక్తి ఏమైందిరా, బత్తాయిలని మమ్మల్ని తిడతావరా గాడిద కొడగా. ఇది వీళ్ళ భావజాలం ఏంటో నాకు అర్థం కాదు. ఈ అంబేద్కరిస్ట్ అనేసరికి వీడికి దేశం మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు, హిందూ ధర్మం మీద అంటే ఆడికి ఒక ఏదో మీద యాసిడ్ పోసినట్టు ఫీల్ అయిపోతాడు. ఏందో అర్థం కాదు వీళ్ళు. నేను ఆల్రెడీ పెట్టాను, నేను ఏం పెట్టా తెలుసా, నేను కామెంట్ వాడికి గాడిద కొడుకు వెంబడి నన్ను బ్లాక్ చేసేసాడు. నేను పెట్టా అప్పటికి కూడా ఏం పెట్టా చూడ, స్క్రీన్ వేస్తుంది చూడండి. అరే గాడిద, వాళ్ళ దేశంలో అక్రమంగా చొరబడి వెళ్ళారు కాబట్టి మన వాళ్ళను సంఖ్యలు వేసి ఇండియాకు తరమేస్తున్నారు. ఆ దేశ ప్రజలు ఈ చర్యను వ్యతిరేకించడం లేదు, ఎందుకంటే వారికి దేశభక్తి ఉంది కాబట్టి. అక్రమంగా నా దేశంలో చొరబడ్డ రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను సిఏఏ ఎన్ఆర్సీ చట్టాల ద్వారా బయటికి తరిమేస్తుంటే నీలాంటి గాడిద కొడుకులు అడ్డు తగులుతున్నారు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేని నీలాంటి ఎదవలు ఉన్నంతకాలం నా దేశం బాగుపడదు అని చెప్పి కామెంట్ పెట్టా. ఫస్ట్ కామెంట్ నాదే. ఇమ్మీడియట్గా బ్లాక్ చేసి పడేసింది నన్ను బేవర్స్ గాడు. అంబేద్కరిజం అనేది ఎంత ఈ దేశానికి ఎంత ప్రమాదకరమైనది మీ అందరికీ ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా. ఇదే కాకుండా ఇప్పుడు చావా సినిమా వచ్చింది. చావా సినిమాలో శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ ఇస్లాం మీద మత మార్పిడిని వ్యతిరేకిస్తూ ప్రాణం పోయినా పర్వాలేదు నా మతంలో నేనే బ్రతుకుతా అని చెప్పేసి ఆయన చివరి వరకు 14 రోజులు ఆయన చిత్రహింసలు పెట్టి రోజుకు అవయవాన్ని కట్ చేసి ఆయన చంపేస్తుంటే కూడా ఆయన తన ధర్మాన్ని మతాన్ని మారకుండా హిందూ ధర్మం కోసం చనిపోయిన వీరుడు. ఆ సినిమా రాగానే యావత్ దేశం మొత్తం ఒక ఎమోషన్స్కి వెళ్ళిపోయింది. హిందువులంతా ఎమోషనల్కి వెళ్ళిపోయి ఇస్లాం మతాన్ని ఆ రోజున్న మొఘల్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకిస్తుంటే ఇమ్మీడియట్గా వీళ్ళు కొత్త కొత్త స్టోరీలు తయారు చేసుకొని ఈ అంబేద్కరిస్టులు అందరూ కొత్త చూడండి. మొఘాల మీద మనం తిడుతున్నాం ఈరోజు, ఇస్లాం మతాన్ని ఆ రోజు మత మార్పుల మీద చేసిన ఈ దాడులను ఖండిస్తుంటే ఒక్క ముస్లిం దీని గురించి మాట్లాడతలేడు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, కానీ వానను కవర్ చేసుకుంటూ అంబేద్కరిస్టులు రంగంలో దిగిపోయారు. పట్టాభిషేకంలో శివాజీ మహారాజ్కి బొట్టు ఏదైతే పెట్టిండో ఆ బొట్టు కాలుతూ బుటన వేలుతూ పెట్టినండి. ఎక్కడ రాసింది, ఏ పుస్తకం రాసిందో చూపించండి అడ్డగాడిదులారా. అది చూపించరు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. సంభాజీ మహారాజ్ మీద కూడా అలాంటి రకరకాల అంటే హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఇస్లాంని మొఘల్ను హీరోలుగా చేస్తూ పోస్టులు పెడుతున్నారు. చూడండి, అతి భయంకరమైనది, ఈ దేశానికి చాలా ప్రమాదకరమైనది అంబేద్కరిజం. అందరు దీని మీద దృష్టి పెట్టండి, ప్రశ్నించడం మొదలు పెట్టండి. పెట్టకపోతే చాలా ప్రమాదకరం. ఎందుకంటే అంబేద్కరిస్టులు ఒక స్టేట్మెంట్ ఇంటి ఇచ్చారు అంటే 99.9999% అది ఫేకు, దానికి రిఫరెన్స్ ఉండదు. కేవలం బట్టగాల్చి మనం మీద వేస్తాడు అంతే వాడు, దానికి ఎక్కడ ఆధారాలు చూపించాడు. ఒక్క అంబేద్కరిస్ట్ అన్న ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫలానా పుస్తకంలో రాసింది, ఆ ఫలానా పుస్తకం ఎవడు ఎల్లయ్య మల్లయ్య కొల్లయ్య రాసిన కాదురా గాడిదులారా. వ్యాలిడ్ పుస్తకాలు ఉండాలా, ఆ పుస్తకాలను చూపించి ఫలానా పేజీలో చూడండి శివాజీ మహారాజు పట్టాభిషేకంలో ఆయన ఏదో కాలి బొటన వేలుతో బ్రాహ్మణుడు బొట్టు పెట్టాడని ఉందా? అసలు శివాజీ మహారాజు పట్టాభిషేకానికి ఏ బ్రాహ్మణుడు రాలే, మహారాష్ట్రలో ఏ బ్రాహ్మణుడు రాలే. ఎందుకు రాలే? ఏడు రాసింది? శివాజీ మహారాజు శూద్రుడు కాబట్టి మేము రాలేదని చెప్పి ఏ రాష్ట్రం చూపించండి రా, రిఫరెన్స్ చూపించండి. ఒక్కటి రిఫరెన్స్ ఉండదు మీ దగ్గర, ఏది ఉండదు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. చూడండి, చాలా ప్రమాదకరము వీళ్ళే అంబేద్కరిస్టులే. ఒక్కసారి అందరూ ఇటువైపు దృష్టి పెట్టండి. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో దిట్ట అంబేద్కరిస్టులు, ఫేక్ నరేషన్ని ప్రాపగండ చేయడంలో నెంబర్ 1 అందవేషణ చెయ్యి అంబేద్కరిస్టులు.
ఒక్కసారి అందరు వీళ్ళ మీద దృష్టి పెట్టండి, ప్రశ్నించడం మొదలు పెట్టండి. క్షణం క్షణం వీళ్ళ వీడియోలను ప్రశ్నించండి, క్షణం క్షణం వీళ్ళ స్టేట్మెంట్లను ప్రశ్నించండి. ఇవాళ అంబేద్కరిజం గురించి, అంబేద్కర్ గురించి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి ఒక్క అంబేద్కరిస్ట్ అయినా ధైర్యంతో నాతో వచ్చి డిబేట్ చేస్తున్నాడా? ఒక్కోడికి ధైర్యం లేదు, ఒక్కోనికి ధైర్యం లేదు. దమ్ముంటే రండి డిబేట్కి. రెంజల రాజేష్ కావచ్చు, బైరి నరేష్ కావచ్చు, కదిరి కృష్ణ కావచ్చు, ఎవరైనా సరే, యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, నేను చెప్పిన అంబేద్కర్ మీద నేను చెప్పిన పాయింట్స్ రాంగ్ అని నిరూపించే దమ్ము సత్తా మీకుంటే చూపించండి, డిబేట్కి రండి. మీరు నా దగ్గర రాగలేకపోతే చెప్పండి, నేనే మీ దగ్గరికి వస్తా, పిలువడి నన్ను. హిందూ సమాజానికి, ఈ దేశంలో ఉన్న హిందువులందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఎప్పటికప్పుడు అంబేద్కర్స్లను ప్రశ్నించండి. ప్రశ్నించకపోతే చాలా ప్రమాదకరం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.